పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఏఎస్ఐ వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటల వీడియోలు తీసి బెదిరించి వారి వద్ద నుంచి డబ్బుల వసూలుకు ఏఎస్ఐ పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా ఆ వీడియోలు చూపించి కోరిక తీర్చాలంటూ యువతులు మహిళల్ని వేధింపులకు గురిచేశారని ఉన్నతాధికారులకు పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి. జమ్మల మడకకు చెందిన ఆటో డ్రైవర్ సహాయంతో ఏఎస్ఐ వీడియోలు తీస్తున్నట్లు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఇదే తరహాలో స్థానిక ఎస్ఐ కానిస్టేబుల్ కూడా మహిళల్ని వేధిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై మహిళా కమిషన్ స్పందించింది. ఆరోపణలపై సమగ్ర విచారణ చేయాలని ఏఎస్పీకి మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కీలక ఆదేశాలు జారీ చేశారు. మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, ఎవరు తప్పు చేసినా గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, పల్నాడుకి సంబంధించి పల్నాడు ఏరియా మాచర్లలో అయితే మాత్రం పూర్తిగా కూడా టూరిజానికి సంబంధించినటువంటి స్పాట్స్ ఉంటూ ఉంటాయి. అటువంటి నేపథ్యంలో అక్కడికి ఈ జంటలు రావటం అనేది వస్తూ ఉంటారు. వాళ్ళు ఏకాంతంగా ఉన్నటువంటి సందర్భం లేదా వాళ్ళు వెళ్తున్నటువంటి సందర్భంలో వాళ్ళని వెంటాడటం, తర్వాత వాళ్ళని భయానికి గురి చేయటం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయటం, అలాగే లేకపోతే వాళ్ళ మీద అత్యాచారానికి ప్రయత్నించడం, ఇవన్నీ కూడా చేస్తుంది ఎవరో బయట ఉన్నటువంటి గ్యాంగ్స్ అయితే కాదు. ఒక పోలీసు ఏఎస్ఐగా పనిచేస్తున్నటువంటి ఒక పోలీసు ఇట్లాంటి వికృతమైనటువంటి చర్యలకు పాల్పడటం అనేది మాత్రం చాలా ఘోరమైన విషయంగా కూడా ప్రజెంట్ అయితే మాత్రం అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మాచర్లకు సంబంధించినటువంటి ఏఎస్ఐ కథను ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ఇతనైతే మాత్రం ప్రెసెంట్ ఆబ్సెంట్ లో ఉన్నాడు డ్యూటీకి సంబంధించి అని మనకు అందుతున్నటువంటి సమాచారం. ఆయన ఒక ఆటో డ్రైవర్ సాయంతో ఒంటరిగా వెళుతున్నటువంటి జంటలు ఏవైతే ఉంటాయో ఆ జంటల దగ్గరికి వెళతాం, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అని బెదిరించడం, ఆ తర్వాత వాళ్ళని వీడియోలు తీస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళైతే మాత్రం తీవ్రమైనటువంటి భయాందోళనకు లోనవుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ వద్దనున్నటువంటి డబ్బుని బంగారాన్ని తీసుకోవడం, ఆ తర్వాత వాళ్ళని వేధించి అవసరమైతే వాళ్ళతో ఏంటంటే వాళ్ళని వాడుకునేటువంటి పరిస్థితులకు కూడా దిగజారినటువంటి ఒక ఏఎస్ఐ ఉదంతం అయితే సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిందని చెప్పుకోవాలి. అతనికి సంబంధించి ప్రధానంగా కూడా ఆయన డ్రెస్ లో ఉండి అక్కడ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినటువంటి చిత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ అయితే మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక ఛాలెంజ్ గా మారినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా ఆయన మీద చర్య తీసుకోవాలనేందుకైతే సన్నిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ఎవరైతే ఇక్కడ ఏకాంతంగా ఉన్నటువంటి సందర్భంలో ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళని బెదిరించి తీసినటువంటి వీడియోకి సంబంధించి ఇప్పటి వరకు కూడా అతని మీద ఎటువంటి కేసు నమోదు కాలేదు. దానికి తోడు అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు కూడా బయటికి రానటువంటి సందర్భంలో ప్రజెంట్ అయితే కొంత పోలీసులు ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. ఎస్పీ అయితే మాత్రం ఖచ్చితంగా కూడా అతని మీద ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే మాచర్లకు సంబంధించిన సిఐ ద్వారా ఆ విచారణ అయితే కొనసాగిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీని మీద ఈ ఎవరైతే మహిళా కమిషన్ కి సంబంధించినటువంటి చైర్మన్ శైలజ ఉన్నారో శైలజ అయితే మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఉపేక్షించము, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఎంక్వైరీ జరగాలి అని చెప్పి ఆమె అయితే మాత్రం ఇప్పుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల్ని వేధించినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నా కూడా వాళ్ళకి అదే చివరి రోజు అవుతుందని పలు సందర్భాల్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం అయితే జరిగింది. అదే విధంగా కూడా మహిళలను వేధించినటువంటి పరిస్థితుల్లో కొంతమంది అయితే ఆత్మహత్య కూడా చేసుకున్నారు నిందితులు. అలాంటి సందర్భంలో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే ఈ రక్షణ కల్పించాలి. ఎవరైతే భయాందోళనతో ఉంటారో లేకపోతే ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రక్షణ కల్పించాల్సింది పోయి ఈ విధంగా భక్షకులుగా మాత్రం అది కూడా మహిళలను వేధింపులు గురిచేయటం, వాళ్ళని ఇబ్బందులకు గురిచేయటమే కాకుండా వాళ్ళతో కూడా వాళ్ళ మీద కూడా శారీరకంగా దాడి చేసేటువంటి పరిస్థితులు చేసినటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం ఒక్కసారిగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అయితే అలర్ట్ అయినట్లుగా కూడా కనిపిస్తుంది. అలాగే ఇక మాచర్లకు సంబంధించి ఇతనితో పాటుగా కూడా ఈ ఏఎస్ఐతో పాటు కూడా అక్కడ ఉన్నటువంటి
ఎస్ఐ అదే విధంగా కూడా కానిస్టేబుల్ కూడా మరో కానిస్టేబుల్ కూడా ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారు అని వస్తున్నటువంటి టాక్ వచ్చినటువంటి నేపథ్యంలో వాటన్నిటి మీద కూడా ప్రెజెంట్ అయితే మాత్రం ఎంక్వైరీ జరిపించాలని అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తూ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి పేదలు ఎవరైతే ఉన్నారో, ఇబ్బందులు పడుతున్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళ తరఫున న్యాయం జరిగేటువంటి చూడాల్సింది పోయి ఈ విధంగా డ్రెస్ ని వేసుకొని డ్రెస్ ను అగౌరవపరుస్తూ పవిత్రమైన డ్రెస్ తోనే అక్కడ అపవిత్రమైన కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం అతని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. చర్యలు అంటే సస్పెండ్ చేసి వదిలేస్తే కుదరదు, అతన్ని మాత్రం సర్వీస్ నుంచి రిమూవ్ చేయడమే కాకుండా మరొక పోలీస్ అధికారి ఇటువంటి దుర్మార్గాలు చేయకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక పక్కనైతే మాత్రం స్థానికులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. నిజాయితీగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండాల్సినటువంటి ఈ నేపథ్యంలో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలను ప్రోత్సహించడం, ఆ కార్యక్రమాలను తామే చేస్తుండటం మాత్రం అసలు ఇటువంటి వాళ్ళని మాత్రం క్షమించకూడదు అని ప్రజలైతే అంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ చెందిన వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని సస్పెండ్ చేయడం కాదు, వాళ్ళ సర్వీస్ నుంచి రిమూవ్ చేసి వాళ్ళ కఠిన శిక్ష పడిగేంత వరకు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలైతే కోరుకుంటున్నటువంటి పరిస్థితులే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.